ఒకప్పుడు మీరు నన్ను కామెంట్స్‌లో తిడుతున్నప్పుడు ఈళ్ళకి నా సంగతి తెలీదులే. మనం గనక సిన్సియర్‌గా చేయడం మొదలెడితే ఎంత చేస్తామో త్వరలోనే మనం అంటే ఏంటో అందరికీ చూపిద్దాం అని అనిపిస్తూ ఉండేది. కానీ అలా అనుకుంటుండగానే సంవత్సరం గడిచిపోయింది. మీ అందరికీ ఒళ్ళు పెరగడం చూపిచ్చానే గానీ ఒళ్ళు తగ్గడం మాత్రం చూపించలేకపోయాను. అంతకుముందు సరిగ్గా రాలేదని అదే పాలబ్బాయి ఆవు జున్ను పాలు ఇచ్చారు కదండీ! దాంతో చేసిన జున్నే ఇది. ఈసారి బాగా వచ్చింది. బజ్జీలకు అలవాటు పడిన శరీరం నాది. నిజానికి అది తింటే నాకొచ్చే హాయే వేరబ్బా! ఎక్కువ బజ్జీలు తిన్నప్పుడు భారంగానే ఉంటది గానీ, 1, 2 బజ్జీలు తిన్నప్పుడు మాత్రం కడుపుకి హాయిగా ఉంటది. రాజమండ్రి కుమారి థియేటర్ ఎదురుగుండా ఉండే ఈ బజ్జీ బండి దగ్గర మాత్రం బ్రెడ్ బజ్జీ చాలా బాగుంటది. ఇక్కడ బ్రెడ్ బజ్జీ రాజమండ్రిలో ఎక్కడా లేనట్టుగా ఓవర్‌లోడెడ్ స్టఫ్‌తో వస్తది. తర్వాత వీళ్ళ దగ్గర నాకు టమాటా స్లైస్ బా నచ్చుద్ది. ఆరోగ్యంగా ఎలా ఉండాలి, ఆరోగ్యంగా ఎలా తినాలి అని చెప్పాలనుకుంటూ మొదలుపెట్టిన ఈ వీడియోస్ని చివరికి నేను తినే అడ్డమైన తిండితో నింపేస్తూ వచ్చాను. కానీ మంచి జీవచాఫల్యానికి రుచి చూపించాల్సిన ఫుడ్స్నే చూపించాను. రీసెంట్గా F2 ఫన్ ఫ్యాక్టరీ అని చిన్నపిల్లలు ఆడుకునే ప్లే ఏరియా ఓపెన్ చేశారు. మన రాజమండ్రి దానవాయిపేట కర్ణాటక బ్యాంక్ వెనకాలే ఉంటుంది. ఇది గంటకి 150 రూపాయలు తీసుకుంటారు. లాస్ట్ టైం మా పిల్లల్ని తీసుకెళ్ళినప్పుడు మా చిన్నోడు లేడు. అందుకే ఇప్పుడు వీడిని స్పెషల్గా తీసుకొచ్చాను. యాక్చువల్లీ నేను తీసుకురాలేదు, వాడే నన్ను లాక్కొచ్చాడు. ఇంకా రాత్రికి తాటి గారె తాటి బూరితో డే ఎండ్ చేశాను.